ఓకే. సో మీ ముందరికి ఇప్పుడు ఒక పాపులర్ తెలుగు హిట్ సాంగ్ రాబోతుంది. అది కూడా అప్పటిది కాదు, ఒక జమానాలో చాలా ఊపిన సాంగ్ అది. ఆ సాంగ్ చూసేసరి అరే ఇదా నాకు తెలుసు అందరూ చెప్పేస్తారు అనమాట. కానీ అది తెలిసేలోగా, ఆ సాంగ్ ఏదైతే తెలిసేలోగా ఆ సాంగ్ మాయమైపోతుంది. మాయమైపోయి మీరు ఆ మీరు చెప్పాలనుకునేలోగా రెడీ అయిపోండి. అందరూ ఆల్రెడీ ముందే హ్యాండ్ రైజ్ చేశారు. ఇట్లాంటి చీటింగ్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు బీ రెడీ రావు, ముందే హ్యాండ్ రైజ్ చేయకూడదు. బీ రెడీ. వచ్చేసింది కంప్యూటర్ జీ. ఫస్ట్ సాంగ్ ముందుకు తీసుకురండి. వచ్చేసింది, చలో. మీరు కూడా ప్లే చేయొచ్చు శివకుమార్ గారు, వెంకటేష్ గారు. అయిపోయింది. ఓ, ఇంతమందికి తెలుసా ఈ సాంగ్? మీకు తెలుసా? మీకు కూడా తెలుసా? మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. సో ఇప్పుడు పని మన రాజుకు పని ఉంది. రాజు గారు ఎవరు? అన్మ్యూట్ చేయండి. రాజు గారి పోస్ట్ ఇవ్వండి ఎవరైనా. అన్మ్యూట్ చేస్తాను. రాజు, ఎవరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసింది? ఎవరు? YSN 1114 లక్ష్మి అండ్ మూర్తి గారు అండి. లక్ష్మి అండ్ మూర్తి గారు, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. లక్ష్మి అండ్ మూర్తి గారు ఇంతమందిలో కూడా చాలా ఫాస్ట్ గా హ్యాండ్ రైజ్ చేశారు. ఐ థింక్ మీకు బాగా తెలుగు సాంగ్స్ నాలెడ్జ్ బాగా ఉన్నట్టుంది. సో లెట్స్ సీ. ఒకసారి అన్మ్యూట్ చేస్తున్నాను. లక్ష్మి అండ్ మూర్తి గారు. మూర్తి గారు చెప్తారా, లక్ష్మి గారు చెప్తారా? చెప్పడం కాదు, పాడాలి, సాంగ్ పాడాలి. పాడండి, కరెక్ట్ పాడండి. జాగ్రత్తగా ఉండండి, కరెక్ట్ పాడకపోతే పనిష్మెంట్ ఉంటుంది. ఎవరు పాడతారు? ఇద్దరు పాడతారా? పాడండి. చిక్కలేయాలి. పాడండి సార్, వాళ్ళిద్దరు సూపర్ సింగ్ పాటలు పాడతారు సార్. వండర్ఫుల్. ఈ పాట మొత్తం వస్తే పాడండి. అయిపోతుంది. పాడండి. ఫస్ట్ స్టాంజ్, ఒక స్టాంజ్ అయితే పాడండి. తారా చంద్రుల విలాసములతో విరిసే వెన్నెల కలకలలో మిలమిలలో, తారా చంద్రుల విలాసములతో విరిసే వెన్నెల మిలమిలలో కలకలలో పూలవలపుతో కుమకుమలాడే పిల్లవాయువులలో మలనలు లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా. వండర్ఫుల్. సో ఈ పాటకైతే ఓలేస్తున్నా తక్కువే. సో మన సంప్రదాయం తెలుసు కదా, ఎవరైనా బాగా అనిపిస్తే అందరూ అన్మ్యూట్ చేసేసాను. ఇప్పుడు అన్మ్యూట్ చేసేసుకోండి. 3, 2, 1 అని అంటాను, అందరూ ఓన్ వేసుకోవాలి. ఓకే, 3, 2, 1. సూపర్ ఎంటర్టైన్ చేశారు మమ్మల్ని లక్ష్మి గారు, మూర్తి గారు. ఓకే, మ్యూట్ చేసేస్తున్నాను. మ్యూట్ అయిపోయారు, ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోలేరు. మళ్ళీ లెట్స్ గో టు మన మిగతా అందరు కూడా సూపర్ గా. వేణు గారు, అందరూ, నవీన గారు, బాబులాల్ శిరీష గారు, సుమలత గారు, శ్రీదేవి గారు, లక్ష్మి గారు, వీళ్ళంతా కూడా హ్యాండ్ రైజ్ చేశారు. సూపర్. మీకు అవకాశం నెక్స్ట్ సాంగ్. ఓకే, నెక్స్ట్ ఇది పాత సాంగ్. అమ్మో, మరి అంత పాత సాంగ్, పాత జమానా పెడితే ఎట్లాగా అని చెప్పేసి మీరు అనుకుంటే, ఇప్పుడు కొత్తగా మీ ముందుకు ఒక సాంగ్ వస్తుంది. బీ రెడీ. ఓకే, నెక్స్ట్ సాంగ్ వచ్చేసి ఇది మరి పాత కొత్తల కలయిక. అంటే ఇందులో పాతదనం ఉంది, కొత్తదనం ఉంది. చూడండి ఒకసారి. మీరేంటారు, అరే ఇది పాత కొత్త సాంగ్ ఎలా అయిపోయింది అంటే, ఇదే పాత సాంగ్ కావాలి లేకపోతే కొత్త సాంగ్ కావాలి? పాత కొత్త సాంగ్ ఎలా అవుతుంది? చూడండి, మీరే చూడండి ఒకసారి. ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు.
ఓకే, ఇప్పటికే తెలిసిపోయింది ఇది ఎందుకు పాత కొత్త సాంగ్. ఎందుకంటే ఒకప్పటి హిట్ సాంగ్ మళ్ళీ రీమేక్ చేశారు ఇది, కాబట్టి ఇది పాత కొత్త సాంగ్ అయిపోయింది. అమ్మో, ఈ సాంగ్ కూడా ఇంతమందికి తెలుసా? వామ్మో, ఈ సినిమా నాలెడ్జ్ అయిపో తక్కువ లేదు మీ అందరిది. సూపర్. సో జడ్జి గారు, సో రాజు గారు అన్మ్యూట్ చేసుకోండి ఫస్ట్. చెప్పండి, ఎవరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసింది ఎవరు? సార్ సార్ చాలా మంది ఆల్రెడీ హ్యాండ్ రైజ్ చేసి పెట్టారు, కొంతమంది చీటింగ్ చేయడానికి ట్రై చేశారు. అండ్ మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసింది అయితే ఇక్కడ ఎంవి శీలారావు గారు ఉన్నారు కదా, వాళ్ళ హ్యాండ్ రైజ్ ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారా? ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు. వెరీ గుడ్. శీలారావు గారు మీకు అవకాశం కొట్టేశారు, అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి, ఏ సాంగ్ చెప్పడం కాదు, పాడాలి. మంచి ట్యూన్ తో పాడాలి. ట్యూన్ తో పాడకుండా ఏదో మాటలు మాట్లాడాలని చెప్పినా కూడా పనిష్మెంట్ ఉంటుంది, జాగ్రత్త. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఎల్లువచ్చి గోదాడమ్మ ఎల్లా కిల్లా పడ్డాడమ్మో, ఎండులొచ్చి వెండు గుడే ఎండి గిన్నెలయ్యేనమ్మో, కొంగుజారు అందాలని పేరంటాలే చేస్తుంటే ఓయమ్మో డాన్స్ కూడా చేసే సాంగ్ మీరు. సూపర్ 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 సూపర్. అందరు ఇదే సాంగ్ అంటున్నారు, ఇంకేదైనా కొత్త సాంగ్ వేరే ఏదో అనుకున్నారా? ఎవరైనా వేరే సాంగ్ అయినా వాళ్ళు ఇలా చూపించండి. ఇది కాదు, వేరే ఏదైనా చూపించండి. ఇదేనా? ఇదే సాంగ్ కదా? ఓకే, శీలారావు గారు కొట్టేశారు ఒక పాయింట్. సో అన్మ్యూట్ చేసేస్తున్నాను. శీలారావు గారికి వేసేసుకోండి ఒక 3, 2, 1. ఇష్టమైన సాంగ్ ఇది. నేను చాలా ఈజీ సాంగ్ సెలెక్ట్ చేశాను. మీ సినిమా నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉండొచ్చు అని చెప్పేసి నేను చాలా మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేశాను. ఈసారి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా ఆల్రెడీ మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలిసిపోయాయి, కొంచెం ఫ్లో వచ్చింది. కాబట్టి ఈ సాంగ్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరు కనిపెట్టలేదు. ఎందుకంటే ఇదే మరీ పాతది కాదు, మరీ కొత్తది కాదు. చూసేద్దామా? రెడీ ఉన్నారా? ఓకే, జడ్జి గారు రెడీగా ఉండాలి. ఫీడ్బ్యాక్ అందరు తీసేసేయండి. హోస్ట్ ఎవరైతే ఉన్నారో మన రాజు గారికి కోస్ట్ ఇచ్చేయండి. ఓకే, సో ఈ సాంగ్ వచ్చేసి మరి పాత సాంగ్ కాదు, మరి కొత్త సాంగ్ కాదు. లేటెస్ట్ సాంగ్ పెడితే అది ఆల్రెడీ తెలుసు అందరికి. ఇది మరి అంత పాతది కాదు, కొత్త కాదు, బట్ చాలా హిట్ సాంగ్ ఇది. ఇది అందరూ ఈజీగా గుర్తుపడతారు. బట్ అయినా కూడా కొంచెం టఫ్ కూడా ఉంది సాంగ్ లో, ఎందుకంటే మధ్యలో ఎక్కడైతే టఫ్ ఉందో అక్కడే నేను పెట్టాను. రెడీ? వస్తుంది, కాచుకోండి. ఓకే, సో సాంగ్ ఇస్ డన్. మళ్ళీ ఎలా చీటింగ్ చేశారా రాజు గారు? ఫీడ్బ్యాక్ పెట్టారా? ఫీడ్బ్యాక్ కరెక్ట్ ఇచ్చారా? నో చీటింగ్ ఏం లేదు. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసింది AGE 4506 బాబుల శిరీష. బాబులాల్ శిరీష గారు. వామ్మో, ఇంత టఫ్ సాంగ్ కూడా ఎట్లా అసలు చూడండి. అందులో అంటే హీరోయిన్ అయితే పాపులర్ అనుకోండి, బట్ అక్కడ వేరే వాళ్ళు ఎవరు కూడా పాపులర్ కాదు, అయినా కూడా కట్టి పెట్టగలిగారంటే సూపర్. బాబులాల్ గారు, శిరీష గారు, ఎవరు చెప్తున్నారు? సాంగ్ పాడాలి, చెప్తే లాభం లేదు, సాంగ్ పాడాలి. లెట్స్ గో, పాడండి. అన్మ్యూట్ చేసుకోండి, మైక్ అన్మ్యూట్ చేసుకోండి. రైట్, ఇప్పుడు వచ్చింది చూడండి. పాడటం అంటే కొంచెం కష్టమే సార్, కాకపోతే పాట అయితే నేను చెప్తాను. జీన్స్ మూవీలో సాంగ్. మీరు కొంచెమైనా ట్యూన్ లో పాడకపోతే మీకు పనిష్మెంట్ ఉంటుంది. కొంచెమైనా ట్యూన్ లో పాడాలి. కనులకు సొంతమౌనా, కనులకు సొంతమౌనా, కన్నుల్లో కను పాపై నీవు నన్ను విడిపోలేవు. సూపర్ సూపర్ సూపర్. శిరీష గారు అయితే సూపర్ గా పాడారు. ఇదే సాంగ్ అంటున్నారా లేకపోతే వేరే సాంగ్? ఇది కాదు వేరే అనే వాళ్ళు ఎవరు అంటున్నారా? సేమ్ సాంగ్. ఓకే, సో కరెక్ట్, సరిగ్గా చెప్పారు. సాంగ్ చూసేద్దాం, కరెక్ట్ సాంగ్ కాదో నేనేమన్నా మళ్ళీ శిరీష గారికి పార్షాలిటీ చేస్తున్నా అనుకున్నారు. ఓకే, చూసేద్దాం. ప్రేమ మాత్రం గురువా, కనులకు సొంతమౌనా.
కరెక్ట్ సరిగ్గా పాడారు శిరీష గారు. సో శిరీష గారికి వేసేసుకోవాలి. ఓకే చలో రెడీ అయిపోయింది అందరు కూడా. శిరీష గారికి 3, 2, 1. అందరూ ఒకటొకటి పాయింట్ కొట్టేస్తున్నారు. ఇంకా 2-3 పాయింట్లు కొట్టేస్తే విన్నర్ అనౌన్స్ చేయొచ్చు. అందరూ ఇప్పుడు ఒక పాయింట్ లక్ష్మి మూర్తి గారు కొట్టేశారు, ఒక పాయింట్ శిరీష గారు కొట్టేశారు, ఇంకో పాయింట్ ఎవరు కొట్టేశారు? శీలారావు గారు. మీరు శీలారావు గారు, లక్ష్మి గారు మీరు ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా కొట్టండి. మిమ్మల్ని విన్నర్ అయ్యే అవకాశం ఉంది. ఓకే చూద్దాం. వాళ్ళకేనా నాకు కూడా వస్తుంది అని చెప్పేసి చూస్తున్నారు. సుధారాణి గారు చూస్తున్నారు, దేవేందర్ గారు చూస్తున్నారు, రోహిణి గారు చూస్తున్నారు. చూద్దాం ఎవరి మ్యూజిక్ పవర్ ఎంత ఉందో ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి టైం వచ్చింది. లెట్స్ గో. మళ్ళీ అందరు మ్యూట్ చేసేస్తున్నాను. బీ రెడీ. మీ ముందుకు వచ్చేస్తుంది ఇంకొక ఎలాంటి సాంగ్ కావాలి ఈసారి వెరీ ఫుల్ లేటెస్ట్ సాంగ్ ఇచ్చేస్తాను మీకు. ఇది చాలా హిట్ సాంగ్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కానీ అయినా కూడా కొంచెం కనిపెట్టడం చాలా కష్టమే. చూడండి ఎంత హిట్ అంటే మీరు అసలు కనిపెట్టలేరు, అంత హిట్ సాంగ్. చాలా లేటెస్ట్. లవ్ సిగ్నల్ నాకివ్వగానే నవ్వుకున్నాయి నా యవ్వనాలే. ఓకే ఆల్రెడీ తెలిసిపోయింది. కొంచెం చీటింగ్ చేద్దామని చెప్పేసి అలా చేశాను. బాగుందా చీటింగ్? ఓకే సో జడ్జి గారు. సార్ మళ్ళీ శీలారావు గారు హ్యాండ్ రైజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వేరే ఫ్యామిలీ మెంబర్ కి ఇద్దామంటే ఇంకో నేమ్ కూడా రెడీ. నో ఇది గేమ్ ఇస్ గేమ్, రూల్ ఇస్ రూల్. అమ్మో నో పరిచయం. ఎంవి శీలారావు గారు హ్యాండ్ రైజ్ చేశారు. మరి ఒకవేళ ఎవరైతే మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసి మళ్ళీ విన్నర్ అవుతున్నారో వాళ్ళకి అవకాశం ఉంటుంది. వాళ్ళ హృదయం పెద్దదైతే వాళ్ళు ఇంకొకరికి అవకాశం ఇవ్వాలని అడగవచ్చు, అంతేగాని మనం వాళ్ళది చేయలేం. సో విన్ అయ్యే అవకాశం ఉంది. శీలారావు గారు అన్మ్యూట్ చేసుకోండి. మళ్ళీ పాడాలి, ట్యూన్తో పాడాలి. నవ్వింది మళ్ళీ చిందు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్. అంతేనా? ఇంకా అంటే గెలిచాం కదా సార్, సంతోషంకి సాంగ్ రావట్లేదు. సో మీరు నవ్వేసేయండి, అదే సాంగ్ అయిపోతుంది. ఎందుకంటే సాంగ్ లో మొత్తం నవ్వులు ఉంటాయి. నవ్వింది నవ్వింది మళ్ళీ చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్. సాంగ్ ఎందుకు ఛాన్స్ చూపిస్తాను. సూపర్ పాడారు. వెరీ గుడ్. చాలా హిట్ అయిన సాంగ్ ఇది. అండ్ మార్కులు మళ్ళీ ఒకసారి కొట్టేశారు. అందరు అన్మ్యూట్ అయిపోయారు. ఒకసారి అన్మ్యూట్ చేసేసుకొని శీలారావు గారికి వేసుకోండి. 3, 2, 1. వండర్ఫుల్. అండ్ ఇంకొక 2 సాంగ్స్ మాత్రమే ఉన్నాయి. లాస్ట్ 2 సాంగ్స్. మనకు టైం ఎక్కువ లేదు. మళ్ళీ మనము వేరే పనులకు వెళ్ళిపోవాలి, మనం డేటా చేసేసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు నిజంగానే లేటెస్ట్ సాంగ్ ఇది, ఈజీగా కనిపెడతారు. అందు గురించి చేతుల ఫీడ్బ్యాక్ తీసేస్తున్నాను. అందరూ ఆల్రెడీ ముందే హ్యాండ్ రైజ్ చేసి పెట్టేస్తున్నారా? చాలా అడ్వాన్స్ అయిపోయారప్ప. ఓకే ఇప్పుడు వచ్చేస్తుంది రియల్లీ లేటెస్ట్ సాంగ్. ఈ మధ్యలో చాలా హిట్ అయింది. ఒక్కసారి చూడండి ఫ్రెష్ గా. పిల్లగాడబ్బా కప్పులు వేసి చూసినా. ఎక్కడ పోయింది సాంగ్? రైట్ వచ్చేసింది. అన్నయ్య అదే శుభులు ఎవరో వాళ్ళ సీక్రెట్స్ అన్ని మాకు చెప్పేస్తున్నారు. ఓకే వచ్చేస్తుంది. ఇయరిగో వెంకటేష్ గారు, మీరు ఒక్కడే చెప్పాలి. గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే, సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే. ముందు సరసాల ఓకే సో ఇది చాలా హిట్ సాంగ్, లేటెస్ట్ సాంగ్. చాలా మంది ఇది ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు నోరు తెరిచినా ఇదే సాంగ్ వస్తుంది బయటికి కదా. సో ఎవరు రాజు గారు, జడ్జి గారు ఎక్కడ పోయారు? జడ్జి గారు, అయ్యో జడ్జి గారు ఉన్నారు. 308 పద్మావతి శ్రీకాంత్ గారు ఎత్తిరు ఫస్ట్. పద్మావతి ఏది మళ్ళీ చెప్పండి. పద్మావతి శ్రీకాంత్.
ఓ సూపర్ సూపర్ పద్మావతి శ్రీకాంత్ గారు మీరు అవకాశం కొట్టేశారు. ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. పాట పాడండి. పాట ట్యూన్ కి తగ్గట్టుగా పాడాలి. ట్యూన్ ప్రకారంగా వాడకపోయినా కరెక్ట్ సాంగ్ వాడకపోయినా పనిష్మెంట్ ఉంటుంది. ఆల్రెడీ 3 పాయింట్లు కొట్టేశారు ముగ్గురు. శీలారావు గారు చాలా స్పీడ్ గా ఉన్నారు. డబుల్ 2 పాయింట్లు కొట్టేశారు. పాడండి. ఏమంటావు శ్రీవారు సార్, ఏమంటావు శ్రీవారు. స్టార్టింగ్ వచ్చింది సార్ సాంగ్, సారీ. అది దొరికిపోయారు మనకి శ్రీకాంత్ గారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అలాగే ఉండండి శ్రీకాంత్ గారు. నెక్స్ట్ అవకాశం మనం ఎవరికి నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేసింది ఎవరు? రాజు గారు నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేసింది ఎవరు? నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేసింది ఏజీ అనిల్ పల్లవి. అనిల్ పల్లవి గారు వెరీ గుడ్, అవకాశం కొట్టేశారు. చెప్పండి సార్. చెప్పండి. గోదావరి గట్టు మీద రామచిల్కనే గోరింట కెట్టుకున్న సందమామనే, గోదావరి గట్టు మీద రామచిల్కనే గోరింట కెట్టుకున్న సందమామనే. అంతే సార్. సూపర్ సూపర్ పల్లవి గారు, వండర్ఫుల్. చాలా మంచి ట్యూన్ కూడా ఉంది. మీరు సినిమాలో ట్రై చేసి అనుకుంటా. చూడండి ఒకసారి, మేబీ సింగర్ గా ట్రై చేస్తారేమో. ఓకే సూపర్. సో అందరు అన్మ్యూట్ అయిపోయారు. ఒకసారి అనిల్ గారికి పల్లవి గారికి ఒకసారి ఓ వేసేసుకోండి. 3, 2, 1. వండర్ఫుల్ వండర్ఫుల్, సూపర్ కదా. చాలా చాలా బాగా పాడారు. ఈ మధ్య కొత్తగా కనబడుతున్నారు మనకి అనిల్ పల్లవి గారు. ఇంతకుముందు కనిపించలేదు. ఒకసారి పల్లవి గారు మీకు వచ్చిన ఒక బెస్ట్ హెల్త్ రిజల్ట్ చెప్పండి. చెప్పండి. అన్మ్యూట్ అయ్యారు, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి మీకు వచ్చిన ఒక బెస్ట్ హెల్త్ రిజల్ట్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకు చాలా నీరసంగా ఉంటుండే సార్. నేను అది కండరాలు పట్టేసడము, చాలా అంటే చాలా నీరసంగా ఉంటుంది సార్. ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటున్నా సార్. ఓ హుషారుతోనే పాట పాడేశారు. అయితే లేటెస్ట్ సాంగ్ కనిపెట్టి పాడేశారు. అవును సార్. సూపర్ వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఒక్కొక్క పాయింట్ తో అనిల్ పల్లవి గారు, మన లక్ష్మీమూర్తి గారు అండ్ ఇంకెవరు శిరీష గారు అయితే దాటుకొని ముందుకెళ్ళి 2 పాయింట్లు కొట్టేశారు. శిరీష గారు కూడా 1 పాయింట్ కొట్టేశారు. ఓకే లాస్ట్ వన్. మీరు ఎవరైనా శిరీష గారిని ఈక్వల్ చేయొచ్చు. సారీ, మన శీలారావు గారిని ఈక్వల్ చేయొచ్చు, ఎందుకంటే 2 పాయింట్స్ తో ఉన్నారు. ఆర్ మీరు ఒకవేళ శీలారావు గారే ఈసారి కొట్టేస్తే ఆమె విన్నర్ అవ్వచ్చు, ఆర్ కొత్త విన్నర్ కూడా రావచ్చు. ఏ మగాడు మంచిడు కాదు, అర్థమైపోయింది. ఓకే లెట్స్ గో. ఈసారి ఎట్లాంటి సాంగ్ కావాలి మీకు? ఇది చాలా హిట్ సాంగ్. ఇది చాలా చాలా పాపులర్ అయింది. ఓకే ఇది చాలా మందికి ఫేవరెట్. ఎందుకంటే ఈయన మిల్కీ బాయ్, ఐ మీన్ మన తెలుగులో చాలా పాపులర్ స్టార్ అండ్ సూపర్ స్టార్ సాంగ్ ఇది. లెట్స్ గో. వావ్, ఈ సాంగ్ కూడా అందరికి తెలుసా? సూపర్ సూపర్. ఓకే ఏం సార్ ప్రభాకర్ గారు, మీకు తెలీదా? ఒక్కసారి కూడా మీరు హైడ్రైజ్ చేయలేదు. ఓకే ఓకే అన్మ్యూట్ చేస్తున్నాను. జడ్జ్ గారు చెప్పండి, ఎవరు ఫస్ట్ హైడ్రైజ్ చేశారు? సార్ RRR 566 రత్నమాల వేణుగోపాల్. ఆల్రెడీ 2-3 హ్యాండ్ రైజ్ ఉన్నారు. తర్వాత సారే ఫస్ట్ హైడ్రైజ్ చేసే వాళ్ళకి అవకాశం. సో రత్నమాల వేణుగోపాల్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసింది మీరేనట. పాడాలి. సార్ పాట గుర్తొచ్చింది కానీ మడత పెట్టి మాకు కావాల్సింది కూడా ఇదే సార్, మాకు కావాల్సింది కూడా ఇదే. మీరు శ్రీకాంత్ గారు మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఓకే థ్యాంక్ యూ. మర్చిపోయారు రాజమండ్రి రంగసానివే. రాజమండ్రి రంగసానివే. అవకాశం అయిపోయింది. సో నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేసింది ఎవరు? రాజు గారు. లక్ష్మి గారు నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు డౌన్ చేసేసారు మళ్ళీ. పర్లేదు, ఆ తర్వాత చేసిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి.
ఆ తర్వాత అంటే మళ్ళీ ఈ మేడం YSN 3114 లక్ష్మి అండ్ మూర్తి గారు. ఓకే, లక్ష్మి అండ్ మూర్తి గారు మళ్ళీ మీరు అవకాశాన్ని కొట్టేశారు, చెప్పండి. రాజమండ్రి రాపు సుందరి సంథింగ్ ఒరిజినల్ సాంగ్ పాడాలి మూర్తి లక్ష్మి గారు. సార్ నేను ట్రై చేస్తా సార్. ఓకే, లేదా రావట్లేదా? ఓకే, థ్యాంక్ యూ. మీ అందరు కూడా మంచి ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలి. వేణు గారు రెడీగా ఉండండి, లక్ష్మి గారు రెడీగా ఉండండి. ఇంతకుముందు శ్రీకాంత్ గారు, తర్వాత ఎవరు? రాజు, ఎవరు నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేసింది ఎవరు? సార్ తర్వాత హ్యాండ్ రైజ్ చేసింది పద్మావతి శ్రీకాంత్ గారు, PHRS. పద్మావతి శ్రీకాంత్ గారు. ఓకే, అడ్మిట్ చేసుకోండి పద్మావతి శ్రీకాంత్ గారు. ఈసారి అయినా చూద్దాం, కొట్టేస్తారేమో పాయింట్. రాజమండ్రి నా ఇంటి పేరు కలలోని తేనె అలా చూస్తే ఆ ఫ్యామిలీ మరి నేను నిద్రపోయింది. ఆ కుర్చీని మడత పెట్టు సాంగ్ సార్. మొత్తం మీద కష్టపడి ఆడేశారు. ఓకే, ట్రై చేస్తుంటే వచ్చింది సార్ సాంగ్. ఓకే, వెరీ గుడ్. సూపర్, బాగానే పాడారు, కష్టపడ్డారు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ శ్రీకాంత్ గారి ఓ వేసుకుందాం. 3, 2, 1 అందరూ అన్మ్యూట్ ఉన్నారు, వేసుకోండి. 3, 2, 1. ఓకే, సూపర్, అందరు సూపర్ గా పార్టిసిపేట్ చేశారు. ఇంకా 7:40 కావడానికి వస్తుంది కాబట్టి ఈ ముగ్గురికి ఒక పాత సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ తగ్గట్టుగా మీరు డాన్స్ చేయాలి. శీలారావు గారు ఈ మొత్తం మీద గేమ్ విన్నర్ ఎవరు అంటే 2 పాయింట్స్ తో మనకు సూపర్ డూపర్ గెలుచుకొని ఈ మొత్తం ఈ సాటర్డే ఫన్ డే లో విన్నర్ అయ్యారు శీలారావు గారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దిస్ కమ్యూనిటీ. చెప్పండి, ఇంత మీరు ఇలాగా యాక్టివ్ గా ఇంత ముందు నుంచి ఉండేవాళ్ళ? ఈ మధ్యలో ఈ టైం అనుకో మంచిగా పడుకునేదాన్ని సార్, కానీ నన్ను ఇంత యాక్టివ్ గా చేసిందంటే దిస్ ఇస్ ప్రొడక్ట్. ఓకే, సూపర్. ఓకే, నాకు ఈ 1 సైడ్ హెడ్ ఎక్ ఉండేది సార్. ఈ కమిటీకి రాకముందు కాళ్ళ నొప్పులు విపరీతంగా. ఎట్లా అంటే హెడ్ ఎక్ వచ్చినప్పుడు పెద్ద సైకోన్ అవుతుండే అనమాట. అసలు ఏం చేయాలో తెలియకపోతుండే, కానీ మా కోచ్ ద్వారా నేను ఈ కమిటీకి పరిచయం అయ్యాను. సో నాకు దీని ద్వారా హెడ్ ఎక్ తక్కువైంది, బాడీ పెయిన్స్ తక్కువైనాయి, యాక్టివ్గా ఉంటున్నాను. అసలు నిద్ర కూడా హ్యాపీగా పడుతుంది. ఇంకా ఎంత హ్యాపీ అంటే నేను ఇంకా చెప్పలేను మాటలో. నిజంగా నాకు ఈ కమిటీ దొరకడం నిజంగా గాడ్ గిఫ్ట్ అది. సో అందరికీ కూడా, మా కోచ్కి, మళ్ళీ మా మెంటర్స్కి, మార్క్యూస్ గారికి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ దిస్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు మంచి ఇంత యాక్టివ్ గా ఉన్నందుకు ఫస్ట్ మీ కమ్యూనిటీ అందరికీ కూడా పెద్ద హాయ్ సార్. వండర్ఫుల్ శీలారావు గారు, వండర్ఫుల్. ఓకే, సో మీకు ఈ సాటర్డే ఫన్ డే లో విన్నర్ అయినందుకు మీకు గిఫ్ట్ మీ క్లబ్ ఓనర్ గారి దగ్గర రెడీగా ఉంది. ఈ రోజు క్లబ్ కి వెళ్ళి మీ గిఫ్ట్ తీసేసుకోండి. కంగ్రాచులేషన్స్. సో శీలారావు గారికి అందరూ ఓ వేసేసుకోండి, పెద్ద ఓ. 3, 2, 1. థ్యాంక్ యూ. వండర్ఫుల్. థ్యాంక్ యూ. అందరు కూడా హ్యాపీగా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ ని చాలా సూపర్ డూపర్ సక్సెస్ చేశారు. అండ్ మిగతా వాళ్ళు ఇంకా హ్యాండ్ రైజ్ చేసి అలాగే ఉన్నారు. కానీ ఇప్పుడు మనది పనిష్మెంట్ టైం. ఒక్కసారి మిమ్మల్ని స్పాట్లైట్ చేస్తున్నాను. ఎవరెవరంటే లక్ష్మి గారు, శ్రీకాంత్ గారు, మీరంతా రెడీ అయిపోండి. మీకు ఒక వండర్ఫుల్ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ లో మీరు ఆ హీరోయిన్లు ఎలా చేస్తున్నారో మీరు కూడా అలాగే చేయాలి డాన్స్. ఓకే, ఆ సాంగ్ లో ఇంత హీరోయిన్లు ఎలా చేస్తున్నారో మీరు. ఇంకా ఎక్కడ పోయారు వీళ్ళంతా? వేణు గారు రెడీ, శ్రీకాంత్ గారు ముగ్గురే కదా? జడ్జి గారు ఎస్ సార్, ముగ్గురే కదా మనకు పనిష్మెంట్ తీసుకునేది? ఎస్ సార్, ముగ్గురే సార్, ముగ్గురే. సో రెడీ. ఇంకొకరు ఉన్నారు సార్, బాబుల శిరీష అని ఇంకొక ఆమె ఉంది. వాళ్ళు ఆల్రెడీ కరెక్ట్ చెప్పారు, అంటే ఓన్లీ పనిష్మెంట్ తీసుకునే వాళ్ళు మాత్రమే. ఓకే సార్, ఓకే. వీళ్ళు ముగ్గురే సార్, రైట్, వీళ్ళు ముగ్గురే. ఓకే, సో ఏం సాంగ్ అంటే వీళ్ళకి ఇచ్చేది ఓకే వచ్చేసింది సాంగ్. బి రెడీ. సేమ్ ఆ హీరోయిన్లు ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళు అలాగే చేయాలి మీరు కూడా. ఏమాత్రం తేడా వచ్చినా మళ్ళీ ఉంటుంది పనిష్మెంట్.
తడిసే ఆకు చాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది సూపర్ 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 వండర్ఫుల్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు పనిష్మెంట్ తీసుకున్నారు, మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేశారు, చాలా చాలా హ్యాపీగా ఉంది. సూపర్ సూపర్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరూ కూడా వండర్ఫుల్ గా పార్టిసిపేట్ చేశారు ఈ గేమ్ లో. అండ్ ఇప్పుడు 7:40 అవుతుంది కాబట్టి నౌ లెట్స్ గో టు అవర్ వర్క్స్ అండ్ ఆల్. అండ్ ఇదే హ్యాపీనెస్ ని, ఇదే లైక్ నో ఎంటర్టైన్మెంట్ మూడ్ ని ఈ వారం అంతా, ఈ రాత్రి, ఈ రోజంతా, ఈ నెక్స్ట్ వారం అంతా ఇలాగే కంటిన్యూ చేయండి. ఈ ఎనర్జీ ఏదైతే ఇక్కడ మీరు తీసుకున్నారో నెక్స్ట్ సాటర్డే వరకు ఆగకుండా ఇలాగే ఉండాలి. అండ్ రేపు ఎవరు మర్చిపోకుండా, రేపు మార్నింగ్ మనకి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలతో, చాలా చాలా గేమ్స్ తో, ఫిట్ అవర్ తో మనకి మెగా ఫిట్ అవర్ ఉంది ఇందిరా పార్క్ లో రేపు మార్నింగ్ 7 గంటలకి. ఓకే, సో అందరూ మీరు రావచ్చు, మీతో పాటు పార్క్ లకి రావాలని, ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయాలని చాలా మంది మీ చుట్టుపక్కల వాళ్ళకు ఉంటుంది. వాళ్ళని హెల్త్ గురించి పిలవకండి, బరువు తగ్గడానికి పిలవకండి, కానీ వాళ్ళకి కావాల్సిన ఈ ఎంటర్టైన్మెంట్ గురించి పిలవండి, వాళ్ళని కూడా తీసుకురండి. లాస్ట్ టైం ఆల్మోస్ట్ 100+ పీపుల్ వచ్చారు. వాళ్ళంతా ఒకరొకరిని తీసుకొచ్చిన ఈసారి 200 మందితో మనం మెగా ఫిట్ అవర్ చేసుకుంటాము ఇందిరా పార్క్ లో. మీకు ఎంట్రన్స్ లో, మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్ వస్తూనే రైట్ సైడ్ లో ఉంటుంది. మీకు ఇంకా క్లారిటీ గురించి మీ కోచ్లను అడగండి, క్లబ్ ఓనర్ అడగండి, వాళ్ళు చెప్తారు. అండ్ ఇదొకటి, ఇట్లాంటి వండర్ఫుల్ కమ్యూనిటీలో కొత్త వాళ్ళని మనము ఎక్కడున్నా త్రూఅవుట్ ద వరల్డ్ 95 కంట్రీస్ లో ఎక్కడున్నా కూడా మనం పరిచయం చేయొచ్చు. అదే మనకు హ్యాపిటల్ అనే ప్రోగ్రామ్ ఈ రోజు ఈవినింగ్ ఉంది. నెక్స్ట్ మనకి వెడ్నెస్డే రోజు, ఈ వెడ్నెస్డే రోజు మనకి వెల్నెస్ లీవ్, ఈ వెడ్నెస్డే లేదు, థర్స్డే ఉంది. వెడ్నెస్డే రోజు శివరాత్రి కాబట్టి థర్స్డే రోజు మనకు కిడ్నీ హెల్త్ మీద వెల్నెస్ లీవ్ ప్రోగ్రామ్ ఉంది. ఇవన్నీ మనకు మన హెల్త్ ని, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ హెల్త్ ని, మన ఫ్యామిలీ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకునే వండర్ఫుల్ ప్రోగ్రామ్స్. స్టే ట్యూన్ అందరు కూడా. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఈ రోజు ఈవినింగ్ హ్యాపిటల్ లో కలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. One vision, one world. Nothing's gonna stop us now. I got this feeling life has only just begun, and now I'm stronger. Today I am the only one. It's my day to live and learn. I walk this way, I won't return. Oh, and here is what we see. One vision.